మ్యాజికల్ సైన్స్ జడ్పీఎస్ కొత్తపేట. ఓయ్, ఇది కల కాదు, ఇది కష్టానికి పేరు. ఇది లక్ష్యం వైపు ప్రయాణం. ఓయ్ రెడీనా? లక్ష్యం. ఇది కల కాదు, ఇది కష్టమైన ఇష్టాన్ని గెలిచే శబ్దం. ఇది లక్ష్యం కోసం చేసే యుద్ధం. పెట్టాలి, మనసులో ఫోకస్ పెట్టాలి. చీకటి దారిలో కూడా నడిచే శక్తి తెచ్చుకోవాలి. కాన్ఫిడెన్స్ నీ ఆయుధం, కాన్సంట్రేషన్ నీ శక్తి. రోజు పడే స్వేదమే నీ భవిష్యత్తు గెలుపు సంతకం. లక్ష్యం వైపు పరుగెత్తురా. ఫెయిల్యూర్ వచ్చిన తల వంచకురా. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవారే కలలను సాకారం చేసుకుంటారు. విజయ తీరాలను సగర్వంగా చేరగలరు. ఆరోగ్యాన్ని కాపాడుకో, ఆరోగ్యమే నీ బలం రా. శిఖరాన్ని చేరరా, హీరో నువ్వేరా. హార్డ్ వర్క్ అంటే మాట కాదు, మనసు పెట్టిన ప్రతిజ్ఞరా. నిద్ర త్యాగం ఒకటే కాదు, లక్ష్యానికి ఇచ్చే వాగ్దానం రా. రోజు చేసే చిన్న అడుగులు పర్వతాల్ని కదిలిస్తాయిరా. ఓడిపోయిన ప్రతిసారి నువ్వు నేర్చుకున్న పాఠం. చిన్న చిన్న ప్రయత్నాలే శిఖరాన్ని చేరుస్తాయిరా. సక్సెస్ వచ్చే రోజు అదే నీకు మకుటం. పడిపోతే లేవడం అదే నిజమైన గెలుపు. నిన్నటి నువ్వు కంటే ఈ రోజు నువ్వే బలమైన రూపం. ఎదురుగాలి ఉన్నా పరుగు ఆపకు, నీ కలల కోసం నిన్ను నువ్వే నమ్ము. లక్ష్యం వైపు పరుగెత్తురా. ఫెయిల్యూర్ వచ్చిన తల వంచకురా. ఇంట్రెస్ట్ తోడు, ఫోకస్ తోడు, కష్టమే నీరా. సక్సెస్ వచ్చక లోకం అంటుంది హీరో నువ్వేరా. ఇంకా నెక్స్ట్ టైమింగ్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. టైమ్ ఈజ్ ప్రెషియస్, టైమ్ ఈజ్ అన్లిమిటెడ్. వస్తూనే ఉంటుంది. కాలం ఎవరి కోసం ఆగదు. టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. మరి ఈ టయాన్ని మనము ఎట్లా వాడుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ per day 24 hours. Every person has 24 hours. ఆ 24 hours ఎవరైతే మ్యాక్సిమం యూటిలైజేషన్ చేసుకుంటాడో వాడు సక్సెస్ అవుతాడు. ప్రతి ఒక్కడికి 24 గంటలే. ఇప్పుడు మనము వ్యాపారవేత్తల్లో ఒక పొలిటీషియన్ తీసుకున్నా, ఒక వ్యాపారవేత్తను తీసుకున్నా, ఒక సైంటిస్ట్ని తీసుకున్నా, ఎవరిని, ఒక ఆస్ట్రోనాట్ వ్యోమగామిని ఎవరిని తీసుకున్నా, సక్సెస్ అయిన ఎవ్రీ పర్సన్ని తీసుకున్నా, ఒక ఆర్డినరీ పర్సన్ని తీసుకున్నా కూడా అందరికీ ఉండేది 24 అవర్సే. మరి వాళ్ళని మనం ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాం, మనం ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోనే ఉండిపోతున్నాం. వాళ్ళకు మనకు తేడా ఏంటి? వాళ్ళు టైంని, నాలెడ్జ్ని యూజ్ చేసుకున్నారు, మనం వాడట్లేదు, అంతే తేడా. వాళ్ళు తెలివితేటలను వాడారు, టైంని వాడుకున్నారు. ఎలా వాడాలి టైంని? ఎలా వాడాలి అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న నాకు తెలిసింది ఇక్కడ ఏం నేను గొప్ప మేధావినేం కాదు, అంటే మీకన్నా నా స్టూడెంట్స్ కాబట్టి మీకన్నా నేను కొంచెం తెలివితేటలు, ఐ హ్యావ్ సమ్ మచ్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ యూ. ఓకే, మీకన్నా కొంచెం వయసులో పెద్దదాన్ని, టీచర్ని కాబట్టి కొంచెం మీకన్నా తెలివితేటలు ఉన్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. మరి ఈ 24 అవర్స్ని ఫస్ట్ ఈ 24 అవర్స్లో అందరూ 24 అవర్స్ కష్టపడలేరు. ఎందుకు అంటే 6 to 8 hours మస్ట్ స్లీప్ ఈజ్ నెసెసరీ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. 6 నుంచి 8 గంటల నిద్ర అనేది ప్రతి ఒక్కరికి అవసరం. నిద్ర లేకపోతే ఏ పని సరిగా చేయలేం, దేన్ని సాధించలేం, ఏ గోల్ని అచీవ్ చేయలేం. నిద్ర అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరికీ. మనము ఎంత నిద్ర తగ్గిస్తే అంత బాడీ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. బాడీ యాక్టివ్గా ఫంక్షన్ కావాలంటే మినిమం 6 to 8 hours స్లీప్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. దాన్ని మాత్రం త్యాగం చేయకండి. 8 hours లేకపోయినా మినిమం 6 hours అన్నా నిద్రపోండి. 6 hours మస్ట్ అండ్ షుడ్. 6 hours అది ఎలాంటి స్లీప్? డీప్ స్లీప్. మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియనటువంటి గాఢ నిద్ర అనేది మనకు అవసరం. ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని చెప్తున్నాను అంటే, ఆ డీప్ స్లీప్లో మార్నింగ్ డే టైంలో మనం చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా బ్రెయిన్కి అంతా కూడా, బ్రెయిన్ ఏమైపోయి ఉంటుంది, టైర్డ్ అయిపోయి ఉంటుంది, అలసిపోయినటువంటి బ్రెయిన్ దాన్ని అంతా కూడా రిపేర్ చేసి దాన్ని రీఫ్రెష్ చేస్తుంది. మనము సెల్లో రీస్టార్ట్, రీఫ్రెష్ దాన్ని చేస్తూ ఉంటాం కదా, అలా మన బ్రెయిన్ అనేది ఆ 6 to 8 అవర్స్లో అది ఏం చేస్తుంది, బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ మార్నింగ్ టు 8 hours మనము చేసినటువంటి యాక్టివిటీస్తో అవంతా అలసిపోయినటువంటి బ్రెయిన్ బాగా దాన్ని రీఫ్రెష్ చేసేసి, రిపేర్ చేసేసి ఫ్రెష్గా నెక్స్ట్ డేకి మళ్ళా మనం యాక్టివ్గా ఫంక్షన్ చేయడానికి మన బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది అనమాట. కంపల్సరీ నెక్స్ట్ డే మనం యాక్టివ్గా ఉండాలి అంటే కంపల్సరీ ఆ రీఛార్జ్. స్లీప్ ఈజ్ నథింగ్ బట్ రీఛార్జ్. మన ఎలక్ట్రానిక్ వస్తువులకు మనము కరెంటుతో ఏ విధంగా రీఛార్జ్ చేస్తామో మన బాడీకి ఈ స్లీప్ అనేది రీఛార్జ్ అనమాట. ఆ విధంగా రీఛార్జ్ అనేది మస్ట్ అండ్ షుడ్. మరి 6 to 8 hours అయిపోతాయి. ఒక 2 hours మన పర్సనల్, మన రెడీ కావచ్చు, అదర్ థింగ్స్, తిండి అదర్ యాక్టివిటీస్ ఒక 2 గంటలు, ఒక 8 to ఒక 10 hours. 10 hours వెళ్ళిపోయింది. ఇంకా ఎన్ని గంటలు ఉంటాయి? 14 hours ఉంటాయి. ఆ 14 hours కూడా మనం 14 hours వర్క్ చేయలేం. స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ 8కి వస్తారు, 8 నుంచి ఈవినింగ్ 5కి ఉంటారు, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5 అంటే 9 hours స్కూల్లోనే ఉండిపోతారు. అంటే 14 hours 9 hours పోతే ఇంకెంత? 5 hours. ఆ మిగిలిన 5 గంటలు మీరు పూర్తిగా సంపూర్ణంగా చదువు మీదే కేటాయించాలి. 9 hours. ఇప్పుడు కాలేజ్కి వెళ్తే మీకు అవర్స్ తగ్గిపోతాయి, తక్కువ టైం ఉంటుంది, తక్కువ. స్కూల్కి ఇంత 8 to 5 ఉండకుండా అక్కడ 10 to 5 ఉంటుంది. ఇంకా అడిషనల్గా 2 hours మీరు చదువుకోవడానికి స్టడీ అవర్స్ అవి ఇవి వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. కాబట్టి ఆ పీరియడ్ని మీరు ఎక్కువసేపు చదువుకోవడానికి ఉపయోగించాలి. కాబట్టి టైంని మనము ఎంత ప్రాపర్గా యూజ్ చేసామన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. అది కూడా కంటిన్యూగా బుక్స్ ముందర వేసుకున్నా కూడా బ్రెయిన్కి ఎక్కదు, అది కూడా ఇంపార్టెంట్. మరి బ్రెయిన్కి అప్పుడప్పుడు కూడా గ్యాప్ ఇవ్వాలి. ఇదేమైనా మెషినా, రోబోనా? అన్ని ఫీడ్ చేయదు. సెల్లులో కూడా మెమరీ అయిపోతే అది కొలాప్స్ అయిపోతుంది కదా, లోపల ఉన్నటువంటి ఆ మెమరీలో ఉన్నటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ రప్చర్ అయిపోతాయి కదా. ఆ విధంగా బ్రెయిన్ అన్లిమిటెడ్గా మనం పంపించేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యాప్చర్ చేయలేదు. దాన్ని మధ్యలో రీఫ్రెష్ చేస్తూ ఉండాలి, గ్యాప్ ఇస్తూ ఉండాలి. దాన్ని ఇవ్వడానికి మధ్యలో మనము యోగా, ధ్యానము, ఎక్సర్సైజులు, బ్రెయిన్కి సంబంధించినటువంటి చిన్న ఎక్సర్సైజెస్ అనేటువంటివి చేస్తూ ఉండాలి. ఇంకా టైంలో చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. మనం ఏ టైంలో చదవాలి, ఎలా చదవాలి, దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్.
మార్నింగ్ మరి 4 కంటే ఎర్లీ మార్నింగ్ లేయలేరు పిల్లలు. 5 మినిమం 5 to 7 మధ్యలో మంచి టైం, ఫ్రెష్గా అంత ఎన్విరాన్మెంట్గా అంతా కూడా కామ్గా ఉండేటటువంటి టైం. 5 to 7 మధ్యలో మంచి ఫ్రెష్, మనం పొద్దున్న రాత్రంతా బాగా పడుకొని బ్రెయిన్ ఫ్రెష్ అయిన తర్వాత 5 to 7 మధ్యలో మంచి ఆ 2 hours మైండ్ ఫ్రెష్గా ఉన్న టైంలో బాగా ప్రశాంతంగా కూర్చొని కనుక ఎలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి టైంలో కనుక చదివినట్లయితే బాగా మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ టైంలో మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా చదువును బాగా పుస్తకాన్ని మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టును లేదా మీకు కష్టమైనటువంటి సబ్జెక్టును దగ్గర పెట్టుకొని 1-2 సార్లు నేర్చుకున్నటువంటి విషయాన్ని రాసి కనుక నేర్చుకున్నట్లయితే బాగా గుర్తుంటుంది 5 to 7 మధ్యలో. ఇంకా మళ్ళీ కాలేజీకి కానీ స్కూల్కి కానీ రెడీ అవ్వడము వెళ్ళడము 7 తర్వాత రెడీ అయ్యి రావచ్చు. అలా గనక ప్రాపర్గా టైంను మీరు ఉపయోగించినట్లయితే మీరు అనుకున్నటువంటి గోల్ను నెమ్మదిగా సాధించడానికి దగ్గరికి అడుగులు వేయగలుగుతారు. ఇంకా ఇది దీని గురించి. నెక్స్ట్ ఇంకా హెల్త్ అన్నీ బాగుండాయి. ఒక సామెత ఉంది, అన్నీ బాగుండాయి అల్లుడి నోట్లో శని ఉందంట. అది సామెత ఒకటి ఉంది. మరి ఆ సామెత ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం అన్నీ చేస్తున్నాం, ఒక గోల్ని సెట్ చేసుకున్నాం, ఇంట్రెస్ట్ ఉంది, బాగా కాన్సన్ట్రేషన్ పెట్టాం, కాన్ఫిడెన్స్ ఉంది, నేను సాధించగలనేటువంటి నమ్మకము ఉంది, హార్డ్ వర్క్ చేస్తున్నాం, టైంని బాగా యూజ్ చేస్తున్నాం. హెల్త్ సరిగ్గా లేదు, ఆరోగ్యం లేదు, ఇవన్నీ ఉన్నా ఇది లేకపోతే యు ఆర్ వెరీ బిగ్ జీరో. యు కెనాట్ అచీవ్ యువర్ గోల్. నిజం, నేను చెప్పేది నిజం. మీకు నవ్వులాటగా అనిపించినా కూడా ఇది నిజం. నీకు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నువ్వు చేయగలుగుతావు, చేసినావు, నాలెడ్జ్ ఉంది, హార్డ్ వర్క్ ఆల్సో, ఇవన్నీ చేయగలవు. నీకు హెల్త్ లేకపోతే నువ్వు ఏది సాధించలేవు. యాజ్ ఏ బయాలజీ టీచర్గా నేను ఈ హెల్త్ గురించి ఇంకొంచెం ఎక్కువగా చెప్పగలను. వన్ లైన్ 1 వర్డ్ కాకుండా కొంచెం ఎక్కువగా చెప్పాలనుకుంటాను. హెల్త్ ఎలా కాపాడుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో కొంచెం టెన్షన్, ఒత్తిడి వల్ల, యాంగ్జైటీకి లోనవ్వడం వల్ల పిల్లలు ప్రాపర్గా ఫుడ్ తినాలని అనిపించదు. దానికోసం స్ట్రెస్ వల్ల మన బాడీలో ఏమవుతాయంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ స్ట్రెస్ హార్మోన్స్ కార్టిజాల్ కానీ ఆకలి అనేది కాదు, తినాలి అని అనిపించదు, తిండి సరిగా తినరు. టెన్షన్ అంటే ఇప్పుడున్న పిల్లల్లో ఎలాంటి టెన్షన్ లేదు, టెన్షన్ అంతా టీచర్లకే. పిల్లలు చదవడంలే, ఇల్లు ఎట్లా పాస్ అవుతారని ఇప్పుడుండే జనరేషన్లో, మా జనరేషన్లో అయితే మాకే టెన్షన్. అయ్యో ఎట్లా చదవాలా, ఏ క్వశ్చన్ వస్తుంది, ఏది ఇంపార్టెంట్, ఎట్లా నేర్చుకోవాలని అప్పుడు మేమే టెన్షన్ పడ్డా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేనే టెన్షన్ పడినా, నేను టీచర్ అయిన తర్వాత కూడా నేనే టెన్షన్ పడుతున్నా. ఇప్పుడు మా పిల్లలు వీళ్ళు ఎట్లా చదువుతారా, వీళ్ళు ఎట్లా రాస్తారా, వీళ్ళు పాస్ అవుతారా లేదా అని నేనే టెన్షన్ పడతాను. అంటే 2 సార్లు నాకే టెన్షన్. పిల్లలకి ఏమీ టెన్షన్ లేదన్నమాట. పిల్లలకి ఎందుకు టెన్షన్ లేదంటే దే ఆర్ వెరీ పీస్ఫుల్, కామ్ మైండ్, దే హ్యావ్ నో టెన్షన్స్ అట్ ఆల్. బట్ వై దే హ్యావ్ నో టెన్షన్స్, వాళ్ళకు ఎట్లో గట్లా బతికేస్తాం, ఎందుకు మాకు టెన్షను, అమ్మా నాయన సంపాదిస్తున్నారు, కువైట్లకు పోయినారు, వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు ఉన్నంతకాలం మాకు ఎలాంటి టెన్షన్ లేదు, మేము భరోసాగా తర్వాత కదా ఆలోచిస్తాం, ఎందుకు మాకు ఈ స్ట్రెస్ అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నారనమాట వీళ్ళంతా. కాబట్టి వీళ్ళకి ఎలాంటి టెన్షన్ లేదు. యాజ్ ఏ స్టూడెంట్గా నేనే టెన్షన్ పడినాను, యాజ్ ఏ టీచర్గా నేనే టెన్షన్ పడినాను. కాబట్టి దాదాపుగా మీకు ఎలాంటి టెన్షన్ లేవు. బాగా తినండి, బాగా నిద్రపోండి, దానితో పాటు బాగా చదవండి. దట్స్ మై రిక్వెస్ట్, నాట్ ఎన్ ఆర్డర్ చేసే స్థాయిలో ప్రజెంట్ టీచర్స్ లేరనుకుంటా. కాబట్టి దాంతోపాటు తిండి తినడము, నిద్రపోవడంతో పాటు బాగా చదవండి, ఎందుకంటే మీకోసమే చెప్తాను. కాబట్టి హెల్త్ని బాగా చూసుకోవాలి. అంటే కొద్దిమంది క్లాస్లో 4 to 5 మెంబర్స్ పిల్లల్లో యాంగ్జైటీ, టెన్షన్ నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు పాకులాడుతున్నారు, మేము ఫస్ట్ రావాలి, మేము క్లాస్ టాపర్స్ అవ్వాలనేటువంటి టెన్షన్ నాకు కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళ కోసం చెప్తాను,
మరి హెల్త్ని ఎలా కాపాడుకోవాలి అంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. అంటే ఏదో ఇడ్లీ దోశ పూరి ఉప్మా చపాతి ఏదో తిన్నా అని కాకుండా కొంచెం ఇప్పుడు వచ్చేది మీరు ఎగ్జామ్స్ రాయిపోయే టయానికి సమ్మర్ కాబట్టి కొంచెం లిక్విడ్ ఫుడ్, మీరు ఎగ్జామ్స్ రాయిపోయే టైంలో సమ్మర్ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇవన్నీ మీరు మళ్ళీ ఎగ్జామ్స్ రాయిపోయే టయానికి మళ్ళీ ఇంకోసారి మీకు పర్సనల్గా మళ్ళీ చెప్తాం. కాబట్టి మీకు నచ్చింది తినండి, నచ్చంది పక్కన పెట్టండి, బలవంతంగా తినాలనే ప్రయత్నం చేయకండి. ప్రాపర్ స్లీప్ చెప్పాను కదా ఆల్రెడీ, నిద్రపోండి. నిద్ర సరిగా పోకపోయినా కూడా అది హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కళ్ళు మంటలు, నువ్వు ఎక్కువ కళ్ళు మండినాయనుకో ఆ కళ్ళు పుస్తకాన్ని సరిగ్గా చదవలేవు. కాబట్టి హెల్త్ బాగా ప్రాపర్గా నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది. ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలి. ఎలాంటి జంక్ ఫుడ్ తగ్గించండి, ఇంట్లో అమ్మ చేసిన ఫుడ్ తినండి, బాగా డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఫుడ్ తినండి, బయట ఫుడ్ తగ్గించండి. బాగా ఫ్రూట్ జ్యూసులు అట్లాంటివన్నీ కూడా తిని మీ హెల్త్ని కాపాడుకోండి. హెల్త్ ఒక్కటి బాగుంటే నువ్వు ఇవన్నీ సాధించగలవు, ఇవన్నీ చేయగలవు. కాబట్టి దీన్ని ముందు మన కంట్రోల్గా తెచ్చుకోవాలి. ఫస్ట్ యు మస్ట్ మెయింటైన్ యువర్ హెల్త్ని మన గుప్పెట్లో పెట్టుకోవాలి. హెల్త్ని కనుక మనము వదిలేసినాము, పక్కన పెట్టేసినాము అంటే నువ్వు ఇవన్నీ కంట్రోల్లోకి ఏమీ చేయలేవు. కాబట్టి హెల్త్ ఈజ్ ద మెయిన్. హెల్త్ బొటనవేలు ఉంటేనే మిగిలిన అన్ని వేళ్ళు పిడికిలు బిగించగలరు. అందుకోసమే ద్రోణాచార్యుడు ఏకలవ్యుని అడుగుతాడు గురుదక్షిణగా. ఏమని అడుగుతాడు? అర్జున్ని ప్రపంచంలోనే గొప్ప విలికాడుగా తయారు చేస్తానని వాళ్ళ తండ్రికి ప్రమాణం చేస్తాడు. అతను అడవికి విహారయాత్రకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏకలవ్యుని చూస్తాడు. బాణాన్ని గురి చూసి కొట్టడం చూసి ఇతడు నా సహాయం లేకుండానే ఇంత గొప్ప విలుకాడయ్యాడు, ఇతన్ని ఎట్లయినా కూడా అర్జునికి ధీటుగా వచ్చేటట్లు ఉండాడు, ఇతన్ని పక్కకు తప్పించాలనే ఉద్దేశంతో కావాలని అతనితో ఏం తీసుకుంటాడు? అతను గురుదక్షిణగా బొటనవేలును గురుదక్షిణగా తీసుకుంటాడు. అంటే థంబ్ ఈజ్ ద మెయిన్. ఇది కనుక గురుదక్షిణగా తీసుకుంటే అతను బాణాన్ని వేయలేడు. కాబట్టి ఇక్కడ మనకు వీటన్నిటికంటే ప్రధానమైనది ఏంటి? హెల్త్ని కనుక మనము బాగా చూసుకున్నట్లయితే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా చేయగలం. ఓకే, హెల్త్ని మనం బాగా చూసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి, హెల్త్ బాగుంది, ఇవన్నీ మనం చేసాం, కానీ ఫెయిల్ అయ్యాం. మనం అనుకున్నది సాధించలేకపోయినాం. మనం అనుకున్న విషయాన్ని ఏం చేసినాం? సాధించలేకపోయినాం. ఏం చేయాలి? ఏడుస్తా కూర్చోవాలన్నా? బాధపడాలా? తిండి నీళ్ళు పక్కన పడేసి ఇంట్లో వాళ్ళ మీద అంతా ఫ్రస్ట్రేషన్ చేసి అందరినీ అరిచి గోల చేసి ఒక రూమ్లో ఉండేసి చేస్తామా? చేయకూడదు. తెలివైన వాడు ఎవ్వడు చేయడు. బాధ ఉంటుంది. ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ దట్ ప్రాబ్లం. బాధ ఉంటుంది. ఏడవండి. ఒక గంట ఏడుస్తారా? 2 గంటలు ఏడుస్తారా? ఒక రోజు ఏడుస్తారా? 2 రోజులు ఏడుస్తారా? ఏడవండి. ఏడిస్తే నీ గుండెలో ఉండే భారం అంతా దిగిపోతారు. ఏడవండి. ఫెయిల్ ఎప్పుడైతే అవుతావో యు మస్ట్ బి వెరీ స్ట్రాంగ్. నువ్వు ఇంకా స్ట్రాంగ్గా తయారవుతావు. ఖచ్చితంగా నువ్వు సాధించాలి అనేటటువంటి తపన నీలో ఇంకా పెరుగుతుంది. ఎందుకు నేను ఇంత కష్టపడ్డాను, ఇన్ని స్టెప్స్ ఫాలో అయ్యాను, ఇంత చేశాను, వాట్ ఈజ్ మై డిఫెక్ట్? నువ్వన్నీ ఒకసారి చెక్ చేసుకుంటావు. నేను ఎక్కడ మిస్ అయ్యాను, ఎక్కడ నాలో డిఫెక్ట్ ఉంది అనేటటువంటి ఆ స్టెప్స్ అన్నీ కూడా నువ్వు ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల నీలో ఆ లోపం అనేది తెలిసిపోతుంది. ఓ ఈ ఏరియాలో ఏ సబ్జెక్ట్లో నేను ఈ ఏరియాలో వీక్గా ఉండాను, ఆ సబ్జెక్ట్లో వీక్గా ఉండడం, అక్కడ మార్కులు తగ్గాయి, నేను దీన్ని ఇంకా బాగా కష్టపడాలి, బాగా నేర్చుకోవాలి అనేటటువంటి తపన నీలో పెరుగుతుంది. కాబట్టి ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్. ఫెయిల్యూర్స్ నాట్ అల్టిమేట్. ఫెయిల్యూర్ అనేది గమ్యస్థానం కాదు. ఆడికి వస్తే నువ్వు ఆగిపో. ఫెయిల్యూర్ అనేది సహజం. ఫెయిల్యూర్స్ ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. అక్కడికి ఆగిపోదు మన జీవితం. ఆగిపోయిందని సూసైడ్లు చేసుకొని మార్కులు తక్కువ వచ్చినాయని అదంతా చేతగాని వాళ్ళు
ఇంకా మేము ఇంకా చేయలేం, మా పరిస్థితి మాది ఇంతే అనుకునే వాళ్ళు మాత్రమే చేసేది సూసైడ్. అంటే ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చినాయి, డాక్టర్ సీట్ రాలే, మాకు ఎంసెట్లో సీట్ రాలే అని చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేతగాని వాళ్ళు చేసేది. ఎవడైతే స్ట్రాంగ్ పర్సన్, నేను ఖచ్చితంగా అచీవ్ చేయగలను అనుకునేవాడు ఎవ్వడు కూడా ఫెయిల్యూర్తో ఆగిపోదు. మనకి హ్యావ్ సో మచ్ ఆఫ్ లైఫ్ స్పాన్, మనకు చాలా ఉంది లైఫ్. మన లైఫ్ అక్కడితో ఎందుకు బలవంతంగా మన లైఫ్ని ఎందుకు సూసైడ్తో ఎండ్ చేసుకోవాలి? మనం చేసుకోకూడదు. మన లైఫ్ని అక్కడికి ఎండ్ చేయకూడదు. మనం ఏం చేయాలి? ఇంకా గట్టిపడాలి, స్ట్రాంగ్ అవ్వాలి. అది కాలే, నువ్వు ఈ రంగంలో సాధించాలనుకున్నావు, అది నీకు సూట్ అవ్వాలా? సరే, ఇంకో గోల్ని సెట్ చేసుకో. నీకు ఇంకో వైపు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో ఇంకో గోల్ని సెట్ చేసుకో. గోల్ని సెట్ చేసుకొని ఆ రంగంలో నువ్వు సాధించడానికి ప్రయత్నం చెయ్యి. అంతేకాని చేతగాని వాళ్ళలాగా అక్కడికి స్టాప్ అవ్వకూడదు. ఆ రంగంలో ఒకటి పోయింది రాలా, 2 పోయింది రాలే, 3 చేస్తూనే ఉండో ప్రయత్నం. థామస్ అల్వా ఎడిసన్ తన 99 ప్రయత్నాలు చేసి విఫలమై తన 100వ ప్రయత్నంలో బల్బును వెలిగించాడు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. అట్లా ఉండాలి. అంతేగాని నేను ఫెయిల్ అయిపోయినా, ఇంకా నేను ఎందుకు పనికి రాను అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మనిషిలో ఎప్పటికీ కానీ రానివ్వకూడదు. ఎప్పుడైతే మన మనసులో అది వచ్చింది అంటే ఇంకా అక్కడికి మన లైఫ్ను మనం స్టాప్ చేసుకున్నట్లే. మనం ముందుకు వెళ్ళలేం, మన డెవలప్మెంట్ ఆగిపోతుంది. అక్కడికి మన డెవలప్మెంట్ అడిగి స్టాప్ అయిపోతుంది. ఇంకా మనకు ముందుకు వెళ్ళే ఛాన్సే లేదు. మన డెవలప్మెంట్ మనమే మన చేతులారా స్టాప్ చేసుకున్నట్లే. కాబట్టి మనం ముందుకెళ్ళాలా ఆగిపోవాలనేది ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతుల్లో మనం పెట్టుకోవాలి మన లైఫ్ని. అంతేగాని మన చేతులారా మన జీవితాన్ని మనం స్టాప్ చేసుకోవడం ఏంటి? కాబట్టి ఫెయిల్యూర్తో మన లైఫ్ని ఎప్పుడు కూడా మనం ఎండ్ చేసుకోకూడదు. కాబట్టి నెక్స్ట్ గోల్ని సెట్ చేసుకోవాలి. లేదు నీకు అదే ఇంట్రెస్ట్ ఉందంటే దాంట్లోనే ఆ ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది వెతికి పట్టుకొని నువ్వు మళ్ళా మెరుగుపరుచుకొని మళ్ళీ ముందుకెళ్ళి లాస్ట్గా నువ్వు సక్సెస్. అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు. ఇప్పుడు డాక్టర్ కలలు కనే వాళ్ళు లాంగ్ టర్మ్లో ఫస్ట్ లాంగ్ టర్మ్ పోతారు, 2వ లాంగ్ టర్మ్, 3 లాంగ్ టర్మ్లకు పోయి కూడా అచీవ్ చేసిన వాళ్ళు ఉండరు. వాళ్ళ కళ అదే, ఎట్లా తిరిగి వెళ్ళాలి, నేను డాక్టర్నే కావాలనే కోరిక ఉండేవాళ్ళు. ఐఏఎస్, సివిల్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఒకసారి రాస్తానే గ్రూప్ 1 సర్వీస్లో ఒక్కసారిగా ఐఏఎస్, ఐపీఎస్ అయిన వాళ్ళు తక్కువ. 2 సార్లు 3 అటెంప్ట్లు అయిన వాళ్ళే ఎక్కువ మంది. అంటే వాళ్ళు ఒకసారి 2 సార్లు రాసినప్పుడు వాళ్ళకు ఆ ఫెయిల్యూర్స్ వాళ్ళకు తెలుస్తాయి. ఎక్కడ మనకు డ్రాబ్యాక్ ఉంది, ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాము అనేటువంటి తెలుసుకొని 2వ-సారి 3వ-సారికి వాళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సెలెక్ట్ అయిన వాళ్ళు 1 అటెంప్ట్లో అయిన వాళ్ళు చాలా తక్కువ మంది, 2-3 అటెంప్ట్లు అయిన వాళ్ళే ఎక్కువ మంది. కాబట్టి మనం ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకున్నామంటే ఫెయిల్యూర్స్ ఆర్ కామన్. దానికి మనం భయపడిపోకుండా దాన్ని అచీవ్ చేసేంత వరకు కూడా మనము నిలబడగలిగి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఉండి మనము సక్సెస్ సాధించాలి. ఇదే సక్సెస్ మంత్ర. ఈ 9 స్టెప్స్ను మనము ఓపిక్గా ఫాలో అవ్వాలి. వీటిని అచీవ్ చేయడానికి నెలలు కావచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. ఎక్కడా కూడా మన ఆత్మవిశ్వాసాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం ఎక్కడా కూడా వదులుకోకూడదు. ఎవరైతే ఇవన్నీ ఫాలో అయ్యి సాధిస్తారో వాడు సక్సెస్గా నిలబడతాడు. ఇవన్నీ నా ఓన్ ఎక్స్పీరియన్స్తో తయారు చేసినవి, నేను ఎక్కడా చూడలేదు, ఎవరివి వినలేదు. నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను ఒక కీ పాయింట్స్ రెడీ చేసుకొని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.